హైదరాబాద్ మీర్పేట్ తల్లి కొడుకు సూసైడ్ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సుష్మా తన 11 నెలల కొడుక్కి పోస్ట్ మార్టం పూర్తయింది. డెడ్ బాడీస్ ను మీర్పేట్లోని ఇంటికి తరలించి అంత్యక్రియలు చేయబోతున్నారు. తల్లి బిడ్డ మృతితో బోరున విలిపిస్తున్నారు కుటుంబ సభ్యులు. సుష్మా భర్త యశ్వంత్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులు సుష్మని వేధించేవాడంటూ, ఆమె సూసైడ్ కి కారణం అతనే అంటూ యశ్వంత్ పై ఫిర్యాదు చేశారు మృతురాలి కుటుంబ సభ్యులు. సుష్మా ఆమె కొడుకు మృతి చెందిన స్థలంలోనే ఆమె తల్లి అనుమానాస్పద స్థితిలో పడి ఉంది. సుష్మా తల్లికి ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని అన్నారు వైద్యులు. ఇప్పటికే ఆత్మహత్యకు ముందు అసలు ఏం జరిగిందని సుష్మా తల్లి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు. యశ్వంత్ స్టేట్మెంట్ ని కూడా రికార్డ్ చేశారు. రైట్, ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? స్టేట్మెంట్స్ రికార్డ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆ స్టేట్మెంట్స్ లో అసలు ఏమున్నాయి? 2 రోజుల క్రితము ఇంట్లో ఆత్మహత్య చేసుకొని చనిపోయినటువంటి సుష్మా తన కుమారుడికి విషమిచ్చి చనిపోయిన తర్వాతనే సుష్మా ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన చోటు చేసుకుంది. అయితే 2 రోజులు గడుస్తున్న పోస్టుమార్టం పూర్తి కాకపోవడంతో కుటుంబ సభ్యులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసుని దర్యాప్తు చేస్తున్నారని చెప్తున్నారు. కానీ 2 రోజులు గడుస్తున్నా కూడా ఉస్మానియా హాస్పిటల్లోనే, అంటే మార్చరీలోనే ఇంకా 11 నెలల కుమారుణ్ణి, అదేవిధంగా సుష్మా మృతదేహాన్ని రెండింటికి కూడా పోస్టుమార్టం ఎందుకు చేయలేదు అని చెప్పేసి వాళ్ళ వెర్షన్ వినిపిస్తున్నారు. అటు పోలీసులు మాత్రము పోస్టుమార్టంకి సంబంధించినటువంటి ప్రాసెస్ కంప్లీట్ చేస్తున్నామని చెప్తున్నారు. అయితే ప్రధానంగా తన భర్తే కారణము, చిత్రహింసలు చేసేవాడు, అందుకే సుష్మా మనస్తాపానికి గురి అయ్యి ఆత్మహత్య చేసుకుంది, బాబును కూడా చంపేసుకుంది అని చెప్పేసి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కానీ తన భర్త మాత్రం యశ్వంత్ రెడ్డి, నేను నా భార్య చాలా కలిసి మెలిసిగా ఉండేవాళ్ళము, కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవు, కేవలము చిన్నప్పటి నుంచి సుష్మాని ఆస్తుల కోసమే వాళ్ళ కుటుంబ సభ్యులే ఇబ్బంది పెట్టారని చాలాసార్లు నాతో చెప్పుకుంది. మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు కూడా లేదు. మరీ 3 రోజుల్లోనే నా కుమారుడు బర్త్డే కూడా ఉంది. ముందస్తుగానే మేము షాపింగ్ చేసాము, కలిసి ఎంతో సంతోషంగా ఉంటున్నాము, ఎలాంటి గొడవ లేవు. కానీ ఆ రోజు ఆత్మహత్య కంటే ముందు రోజు ఒక చిన్న గొడవ మాత్రమే జరిగింది. అది గొడవ కూడా కాదు, కేవలము షాపింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత మా నాన్నమ్మకి, అదేవిధంగా అమ్మమ్మ సైడ్ వాళ్ళకి బట్టలు తీసుకొచ్చావు అని చెప్పి కాల్ చేయి మాత్రమే అని నేను సుష్మాకి చెప్పాను. నేను ఎందుకు చేస్తాను, మీరే చేయండి అని చెప్పింది. అంతకు మించి మా మధ్య ఎలాంటి గొడవలు కూడా ఉండవు, ఏ కుటుంబంలో అయినా సరే ఇలాంటివి చాలా సర్వసాధారణము అని చెప్పేసి సుష్మా భర్త యశ్వంత్ రెడ్డి చెప్తున్నాడు. కానీ సుష్మా కుటుంబ సభ్యులు మాత్రము కావాలనే కుట్రపూరితంగానే తన ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడు, హింస చేశాడు అని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇప్పుడు సుష్మా అదేవిధంగా తన 11 నెలల కుమారుడికి పోస్టుమార్టం అనంతరం కూడా బాడీని యశ్వంత్ రెడ్డికి అప్పచెప్పాలని తను చెప్తుంటే, లేదు యశ్వంత్ రెడ్డి వల్లనే చనిపోయారు కాబట్టి బాడీని మాకు అప్పచెప్పాలి అని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కానీ పోస్టుమార్టం అనంతరం కూడా మీర్పేట్లోని స్వగృహంలో అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంటుంది. 11 నెలల చిన్నారుని అటు విషమిచ్చి చంపేసుకుంది అని అంటే తను ఎంత మనోవేదనకి గురి అయి ఉంటుందో అని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఈరోజు ఇద్దరికి కలిపి పోస్టుమార్టం పూర్తి అయిన తర్వాత ఒకేసారి అంత్యక్రియలు జరుగుతాయి. వాళ్ళ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. మరోవైపు సుష్మా తల్లి క్రిటికల్ పరిస్థితిలో ఉంది. తన స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేశారు. అంటే ఆత్మహత్యకు ముందు ఏం జరిగింది, అసలు సుష్మా తల్లి ఏం తాగింది, తను ఎందుకు అపస్మారక స్థితిలో పడిపోయింది అని కూడా పోలీసులు స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. కాబట్టి ఈరోజు అంత్యక్రియల్ని చివరి చూపు చూసుకోవడానికి, సుష్మాని తన 11 నెలల కుమారుని ఇద్దరిని కూడా చివరి చూపు చూసుకోవడానికి కుటుంబ సభ్యులతో పాటు ఆ మీర్పేట్లో ఉన్నటువంటి బంధువులు, అదేవిధంగా సుష్మా బంధువులు, మరోవైపు యశ్వంత్ బంధువులందరూ కూడా ఇంటికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. అంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. పక్కనే ఒకవైపు తల్లి, మరోవైపు చిన్న కుమారుడు, ఈ 2 మృతదేహాలు పోస్టుమార్టం నిమిత్తం అనంతరం కూడా అంత్యక్రియలు జరగనున్నాయి. సత్తాజ్, థ్యాంక్ యూ సుజాత.